ఇక్కడ చిన్న లోపం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున స్వామివారికి మేలు చేయాలన్నటువంటి తపనతోనే ఆయన ఎన్డీడీబీ వాళ్లను పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉండగా ఎన్డీడీబీ చైర్మన్ ను పిలిపించి ఎన్డీడీబీ వాళ్ల సహాయంతో వాళ్ల డొనేషన్తో 50 కోట్ల నిధులతో గిర్ సాహివాల్ ఇలాంటి ఆవులతో తీసినటువంటి నెయ్యిని ఆవుల ద్వారా ఒట్టి ఎద్దులు రాకుండా దూడలు పూర్తిగా పెయ్య దూడలనే తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అధిక పెయ్యలను ఉత్పత్తి చేస్తూ అవన్నీ కూడా పంచాలన్నటువంటి నిర్ణయం తీసుకునిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నెయ్యి స్పష్టంగా చాలా బాగుండాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది అప్పటి వరకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతోనే ఆనాటి అధికారులు ఎన్డీడీబీ వాళ్లను పిలిచి వాళ్ల సహాయం కోరి ఈ టెస్టుకు సంబంధించినటువంటి మిషనరీని తీసుకురావటం కోసమని అధునాతనమైనటువంటి మిషనరీని ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచనతో టెండర్లను కూడా పిలవటం జరిగింది. దాదాపు 3 టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. ఆ తరువాత ఎన్డీడీబీ వాళ్ళు వచ్చి టీటీడీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది ఆ ఆధునీకరణ చేయటానికి. ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఒక్కటి కూడా మీ హయాంలో జరిగిందేది లేదు. నెయ్యికి సంబంధించినటువంటి ప్రామాణికతల్ని మెరుగుపరచటానికి 5.5 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లను వదిలింది మేమే. దాని సహాయానికి మా హయాంలోనే దాత వచ్చి రావటం జరిగింది. ఆ తరువాత మేము ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా సిబిఐ ఎవరినైతే పేర్కొన్నదో ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ మంచి చేసిన? ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్
ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా సిగ్గనగా లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే నీవు రహస్యంగా బూట్లు బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటిగుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చెయ్యాలా అన్నది. ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ అనిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి, సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి, మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి, సాక్షాత్తు స్వయంభువైనటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని